అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినవాడు నాకు ఆరాధ్యుడు అని ప్రకటించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. కాళోజీ కోరుకున్నది బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని చెప్పి. అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్న కాళోజీయే 2.5 జిల్లాలది దండి భాష తెలుగు, తక్కినోళ్ల నోళ్ల యాస నొక్కిపెట్టు తీర్పు ఇక చెల్లదు అని చెప్పాడు ఆయన. 2.5 జిల్లాలదే దండి భాష ఎట్లవుతుందన్నాడు. 2.5 జిల్లాల భాషను భాష అని, 10 జిల్లాల ప్రజలు వ్యవహరించేటువంటి తెలుగును యాసగా అన్నప్పుడు తెలంగాణ భాషగా, తెలంగాణ భాషాభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అవసరమని గుర్తించినటువంటి కేసీఆర్ గారు కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించారు. అంతేకాకుండా కాళోజీ స్ఫూర్తి సాహిత్య లోకంలో నిరంతరం వర్ధిల్లాలని చెప్పి, కాళోజీ ఆదర్శాలు ఇక్కడి మనుషుల వ్యక్తిత్వాల్లో సంలీనం కావాలని చెప్పి, తెలంగాణ విలువలు అంటే కాళోజీలో ఉన్నటువంటి కలివిడితనం కావచ్చు, కాళోజీలో ఉన్నటువంటి ఉదారవాదం కావచ్చు, కాళోజీలో ఉన్నటువంటి ధిక్కార చైతన్యం కావచ్చు, సంస్కరణ దృక్పథం కావచ్చు, కులమతాలకు అతీతంగా ఆలోచించేటువంటి ఆ వ్యక్తిత్వం కావచ్చు, ఈ ఆదర్శాలన్నీ కూడా తెలంగాణ కవులకు, సాహిత్యకారులకు ఒక నిరంతరం స్ఫూర్తిగా నిలవాలని ప్రజాకవి కాళోజీ పేరు మీద ₹1,00,000 అవార్డుని గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది. అంత మాత్రమే కాదు, ఆరోగ్య యూనివర్సిటీకి, హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు గారి పేరును పెట్టుకోవడం జరిగింది, కాళోజీ విశ్వవిద్యాలయంగా. తర్వాత వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున, బహుశా రాష్ట్రంలోనే అతిపెద్ద కళా ప్రాంగణం, అతిపెద్ద ఆడిటోరియం కాళోజీ కళా ప్రాంగణానికి గొప్ప వరంగల్లో ఉన్నటువంటి నట్టనడి సెంటర్లో స్థలాన్నిచ్చి బోర్డంత డబ్బుతో చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం చేయడం జరిగింది. కాళోజీ కళా ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదో దాని మిగిలిన పనులు కొన్ని పూర్తి చేసి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. కానీ దాని నిర్మాణానికి, దానికి స్థలాన్ని ఇచ్చి నిర్మించింది. ఆ కాన్సెప్ట్ కానీ, అది ఎట్లా ఉండాలన్నది కానీ, ఏ స్థాయిలో ఉండాలి, కాళోజీ ప్రతిష్టకు తగినట్టుగా ఉండాలని చెప్పి దాన్ని ఒక కలగని సాకారం చేసింది కేసీఆర్ గారు. విషాదం ఏంటంటే ఇవాళ ఆ ప్రాంగణం ఉపయోగంలోకి రావడం లేదు. దానికి 50,000 పైన ఎంతనో ఫీజు నిర్ణయించారు. దానివల్ల దాంట్లో ఎవరు కళాకారులు కానీ, సాహిత్యకారులు కానీ వెళ్ళి సభలు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అది పడావుబడి ఉన్నది. ఇవాళ అంత గొప్ప ప్రాంగణం పడావుబడి ఉన్నది ఈ ప్రభుత్వం యొక్క హయాంలో. అందుకే కాళోజీ అన్నట్టు తాలు తేలిక, బాతాలు తేలిక, బాతాల కన్నా బాతాల పోతు ఇంకా తేలిక అన్నాడు. ఇవాళ ఆ బాతాల పోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కనుక ఆ మాటలు తాలు కన్నా తేలికగా ఉన్నాయి, ఆ ఆచరణలోకి రావటం లేదు. కాళోజీ ప్రాంగణం కళా విహీనంగా చేయబడ్డది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, కాళోజీ ప్రాంగణాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, అది ఉపయోగించుకునే విధంగా మారాలి. ముఖ్యంగా సాంస్కృతిక సభలకు, సాహిత్య సభలకు దాన్ని చాలా తక్కువ రేటుకు ఇవ్వాలని చెప్పి, కాళోజీ స్ఫూర్తి నిలబెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే సాహిత్య అకాడమీకి ఇప్పటివరకు చైర్మన్ వేయలేదు, సాహిత్య అకాడమీ కార్యక్రమాలు ఏమి పెద్దగా ఉండటం లేదు. తెలంగాణ కళా సంస్కృతుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన కార్యాచరణను ప్రకటించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.